హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించే ఒక మంచి వెరైటీ వంటకం అండి. అమ్మమ్మ నేర్పించిన అరటి పువ్వుతోటి పువ్వు అయితే చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా. స్కిప్ చేయకుండా ఎక్కడ ఖచ్చితంగా లాస్ట్ వరకు మొత్తం చూడండి. అరటి పువ్వులు ఉంటాయి కదండి, చిన్న క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిపోయిందనమాట. అవి వలవడం. ఈ పువ్వులు ఉన్నాయి కదా, దీనికైతే అలాగా 2 ఉంటాయి. అవ్వ తాత అని అయితే అనేవారు అమ్మమ్మ. అదే విధంగా చెప్పారు నాకు. ఆ రెండింటిని కూడా తీసేయాలన్నమాట. ఇదిగో చూసారా, ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉన్నాయి కదా. ఆ రెండు ఏంటంటే కర్రీ చేసినప్పుడు సరిగ్గా కుక్ అవ్వవు, కొంచెం ప్లాస్టిక్ వాటిలాగా గట్టిగా ఉంటాయి. అందుకని వాటిని మనం అయితే రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, అమ్మ అయితే తీస్తున్నారు. ఈ విధంగా ప్రతి పువ్వుకి కూడా మనము వాటిని అయితే తీసేయాలన్నమాట. అదేవిధంగా ఇదిగోండి, అమ్మ చూపిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మేము క్లీన్ చేసేసి కొంచెం చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. అరటి గెల వేసాక కింద ఫ్లవర్ ఉంటుంది కదా, అరటి పువ్వు, అదనమాట. ఈ విధంగా ఉంటాయి లోపల. వీటన్నిటిని కూడా మేమైతే వాటిని క్లీన్ చేసేసి ఈ విధంగా పెట్టాం. కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇది మన పెద్దవాళ్ళు నేర్పించిన వంట కదండి. వాళ్ళ గుర్తుగా మనం కూడా నేర్చుకుంటే ఎప్పటికీ మనకి కూడా అమ్మమ్మ నేర్పించారు, మా బామ్మ నేర్పించింది అని అయితే మనకి కూడా ఒక మెమొరీగా మిగిలిపోతుంది. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట. కర్రీ అయితే 1 వీక్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అస్సలు పాడవదు. దీన్ని అయితే ఆవపెట్టి చేస్తారనమాట. తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంటే అంత పొడవుగా ఉంటే బాగుండదు కదా, మరీ సన్నగా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేయాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి అన్నిటిని. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉండేదండి. స్కూల్ నుండి రాగానే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎక్కువ టైమ్స్ అమ్మమ్మతోనే స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా మా అమ్మమ్మ చేసిన వంటలన్నీ కూడా చాలా మటుకు నాకు వచ్చనమాట. అరటి పొత్తు పువ్వుతోటి, ఇంకా పనస పొట్టు, రకరకాల వంటలన్నీ కూడా నేర్చుకున్నాను. అయ్యే ఇప్పుడు మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మమ్మ అయితే మాతో లేరు, కానీ ఆవిడ గుర్తుగా ఆవిడ నేర్పించిన వంటలు అయితే నాతోటే ఉన్నాయి. ఇలాగ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేయాలి. చూడండి, 3 పువ్వులు అయితే క్లీన్ చేసుకున్నాము. ఇవి ఉన్నాయి కదా, వీటి లోపలే ఉంటాయి అన్నమాట చిన్న ఫ్లవర్స్ వచ్చేసి. ఎంత చెత్త వచ్చేసిందో చూడండి. నెక్స్ట్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట, లేకపోతే బ్లాక్ కలర్లోకి. వీటిలో వేసి కట్ చేసుకున్న అరటి పువ్వుల్ని ఒక 2 పొంగులు అయితే రానివ్వాలండి. అంతకు మించి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. ఒక 2 టైమ్స్ పొంగు వస్తే సరిపోతుంది. ఈ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయాలని నేనైతే మా పొలం దగ్గర నుండి అరటి పువ్వులు అయితే తెప్పించానండి. ఇట్లా వాటర్లో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పైన మూత పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే బాయిల్ అయిపోయిన తర్వాత అండి, కొంచెం చల్లారిన తర్వాత ఏంటంటే అందులో వాటర్లో ఉడికించాం కదా, వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి మొత్తం వాటర్ లేకుండా మొత్తం పిండి వేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండేస్తే వాటర్ అంతా పోతుందన్నమాట.
దీనికి కావాల్సిన తాలింపులు: శనగపప్పు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండునైతే గుజ్జులా తీసి పెట్టుకున్నాను. వాటర్ అంతా తీసేసిన అరటి పువ్వు ఇది. కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గరిటెలో అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అరటి పువ్వు ఉంది కదండి, దానికైతే ఆవ పెడుతున్నాను. ఒక స్పూన్ అయితే ఆవాలు ఉంటాయి కదా, మిక్సీ చేసి పెట్టుకున్న పౌడరు, దాన్ని అయితే పెట్టించాం. ఈ ఆవ పెట్టడం వల్లనే కర్రీకి అసలైన టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీసి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసేసుకుందాం. అల్లం అయితే కాసేపు పోపు వేగిన తర్వాత వేస్తాను, ఎందుకంటే ముందుగానే అల్లం వేయడం వల్ల కడాయికి అంటుకుపోతుంది. ఈ తాలింపులు అయితే బాగా వేగాలి, అప్పుడే కూరకి మంచి రుచి వస్తుంది. దీన్నైతే అరటి పువ్వు పోపు అనేవారు అమ్మమ్మ. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. మాకు తెలిసిన పేరైతే అరటి పువ్వు పోపు. త్వరలోనే నేను పనసకాయల సీజన్ కదండి, పనస పొట్టు కర్రీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అది కూడా అమ్మమ్మ ఎలా చేసేవారో అదే విధంగా. వీడియోని చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మా అమ్మమ్మ వంటలు అంటే నాకైతే చాలా ఇష్టం అండి, చాలా టేస్టీగా చేసేవారు. చూడండి, తాలింపు అంతా కూడా మంచిగా వేగుతుంది కదా. కారం అయితే ఇందులో వేయకూడదండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం అయితే సరిపోతుంది. మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను అన్నమాట. అల్లం వేసుకుని 1 నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో అల్లాన్ని కూడా. అప్పుడు పచ్చి వాసన ఉండదు. ముందే వేస్తే ఏంటంటే కడాయికి అంటుకుంటుంది, కాబట్టి తాలింపులు వేగాక వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడంత సాల్ట్. మనం గుజ్జు తీసుకుని పక్కన పెట్టాం కదండి చింతపండు, దాన్ని కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకోవాలి. ఈ తాలింపులన్నీ కూడా ఈ చింతగుజ్జులో అయితే ఒకసారి ఉడకనివ్వాలి. పచ్చిమిరపకాయలు అవి కూడా ఈ పులుపుని పీల్చుకొని తర్వాత కర్రీలో చాలా బాగుంటాయి పులుపులుగా. చూడండి, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు చింతగుజ్జు కూడా దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ అరటి పువ్వు వేసేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా మిక్స్ చేయాలి చింతగుజ్జులో. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా అరటి పువ్వులు అవైలబుల్గా ఉంటే మాత్రం ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. గరిటెడు కూర అవసరం లేదండి, ఒక్క స్పూను కర్రీతోటి మొత్తం అన్నం అంతా తినేయచ్చు. ఒకసారి కనుక ఈ రెసిపీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది.
ఇదే విధంగా తిప్పుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా. కాసేపు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీన్ని మనం వాటర్‌లో ఉడికించాం కదా! ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ వచ్చేయాలన్నమాట బయటకి. చూడండి మొత్తం ఎగిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కర్రీ మీకు తెలుసో తెలీదో కూడా నాకు చెప్పండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. లైట్‌గా ఇప్పుడైతే వాటర్ బయటకొచ్చింది కదండీ! ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మా అమ్మమ్మ చేసిన రెసిపీ అన్నమాట ఇది. అరటిపొట్టు పోపు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. బాయ్.